సినీబీ మూవీ రేటింగ్ యాప్ విషెస్ యూ హ్యాపీ సంక్రాంతి. నాన్నకు ప్రేమతో సినిమాని సినీబీ యాప్ లో మీరు రివ్యూ చేయండి. సినిమా నమః మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. ఈ సంక్రాంతి సీజన్ కి సంబంధించి తెలుగు ఆడియన్స్ అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో. ఎన్టీఆర్ స్టైలైజ్డ్ లుక్ అండ్ జూనియర్ ఇమేజ్ కి భిన్నంగా సినిమాలో కనిపించిన కంటెంట్ అందరిలోనూ కుతూహలాన్ని పెంచింది. అలా కుతూహల పడుతూ అందరూ కూడా ఈ సినిమాని త్వరగా చూడాలి అని ఓ 10 రోజులుగా అయితే గట్టిగానే వెయిట్ చేస్తూ వస్తున్నారు. మొత్తానికి ఆ వెయిటింగ్ కి తెరపడింది. సంక్రాంతి సందడిని థియేటర్లకి తెచ్చేస్తూ నాన్నకు ప్రేమతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా తప్పకుండా తనను అభిమానించే వాళ్ళకి, రెగ్యులర్ మూవీ లవర్స్ కూడా నచ్చుతుంది అన్న నమ్మకంతో ఎన్టీఆర్ ఉన్నారు. ఈ సినిమా చూసిన తర్వాత అదే నమ్మకం ప్రేక్షకులకు కూడా కలిగే అవకాశం ఏ మేర ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, అభిరామ్ లోకంలో తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు, తెలివిగల ఉంటారు, అతి తెలివిగల వాళ్ళు ఉంటారు. కానీ ఈ అభిరామ్ అతి తెలివైన వాడి కంటే తెలివైనవాడు. తెలివితేటలు ఉన్నాయి అని చెప్పుకు తిరగటం గొప్ప కాదు, ఆ తెలివితేటలతో ఏం పీకి చూపించారు అన్నదే గొప్ప. అభికి కూడా తన తెలివితేటలకి గుర్తింపు తెచ్చుకోవడానికి ఓ పెద్ద టాస్క్ తగులుద్ది. ఆ టాస్క్ పేరు కృష్ణమూర్తి కౌటిల్య. సదరు కృష్ణమూర్తి బాగా డబ్బున్నాడు, పోతే అతనికి డబ్బుందన్న అహంకారం లేదు, చాలా తెలివైన వాడిని అన్న దురహంకారం ఉంది. అతని దురహంకారాన్ని అణచాల్సిన పరిస్థితి అభికి ఎదురవుతుంది, ఎందుకంటే నాన్నకు ప్రేమతో. ఇది బ్రీఫ్ గా కథ. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, జూనియర్ ఎన్టీఆర్ మోసం చేశాడు, బాగా మోసం చేశాడు. అట్టా ఇట్టా మోసం చేయలేదు, అద్భుతంగా మోసం చేశాడు. ఎంత అద్భుతంగా మోసం చేశాడు అంటే ఆ మోసాన్ని అంత తొందరగా మర్చిపోలేం. వైనంగా తెలుగు ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొట్టేస్తాడు ఆ మోసంతో. అంటే ఈ సినిమాలో విలన్ కో పాలసీ ఉంటుంది, తెలివి తక్కువ వాడిని తెలివైన వాడు దోచుకోవటం మోసం కాదు వ్యాపారం అని. అలా ఆలోచించే విలన్ హీరో చేతిలో ఎంత దారుణంగా మోసపోయాడు అన్నదే బేసిక్ గా ఈ సినిమా సెంటర్ పాయింట్. ఆ మోసాన్ని సుకుమార్ సూపర్ గా డిజైన్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ బ్రహ్మాండంగా అదరగొట్టి పక్కనేస్తాడు. ఒక రకంగా చెప్పుకోవాలి అంటే, కెరియర్ పరంగా సుకుమార్ కి జూనియర్ ఎన్టీఆర్ కి ఒకే సమస్య ఉంది. ఇద్దరులోనూ టాలెంట్ కి కొదవలేదు, కానీ ఆ టాలెంట్ ని షోకేస్ చేస్తున్న ప్రయత్నాల్లో కొన్ని పొరపాట్లు, చిన్న చిన్న లోపాలు, దాని మూలంగానే వారికి సరిగ్గా దక్కాల్సిన గౌరవం దక్కకుండా పోతుంది. ఎవరు మాట్లాడినా సుకుమార్ టాలెంటెడ్ డైరెక్టర్, ఎన్టీఆర్ అద్భుతమైన నటుడు అనే మాట్లాడతారు. కానీ వారి టాలెంట్ కి కొలమానం ఏమిటి అంటే, సుకుమార్ ఆర్య సినిమాని, జూనియర్ ఎన్టీఆర్ ఆది సింహాద్రి సినిమాని చూపెడుతూ ఉంటారు ఎక్కువగా. అది గొప్పే, కానీ అది జరిగిపోయింది. ఇప్పుడేంటి అన్న దగ్గర ఇద్దరు కూడా క్వశ్చన్ మార్కులు వేసుకుని ఉన్నారు. ఇప్పుడు మేమిది, ఇకపై మా టాలెంట్ గురించి మాట్లాడాలి అంటే ఈ సినిమాని చూపించి మాట్లాడండి అని కాలర్ ఎగరేసినట్టుంది నాన్నకు ప్రేమతో. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ లో ఒకటే విషయం చెప్పుకుంటూ వచ్చాడు, కథ కొత్తది కాదు, కానీ కథనం కొత్తది, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే. ఎస్, ఈ సినిమా కథ వెరీ సింపుల్. ఒక మాటలో చెప్పుకోవాలంటే, చాలా తెలుగు సినిమాల్లో మనకు కనిపించిన మాదిరి ఓ రివెంజ్ స్టోరీనే, కానీ ఇందులో పెద్ద ప్రత్యేకత ఉంది. అదే ఈ సినిమా స్క్రీన్ ప్లే. సుకుమార్ ఎంత బ్రహ్మాండంగా ఈ సినిమా స్క్రీన్ ప్లే ని డిజైన్ చేశారు అంటే అన్బిలీవబుల్. నిజంగా ఆయన బుర్ర కాదు, ఐడియాలు పెట్టే ఓ రకమైన ఇంటెలిజెంట్ పర్సన్ కాదు, ఆల్టర్నేట్ అంటూనే లేని అదో రకమైన ఇంటెలిజెంట్ పర్సనాలిటీ. జూనియర్ ఎన్టీఆర్ చెప్తున్నారు ఆయన ఇక్కడ ఉండాల్సినోడు కాదు అని, అది 100% నిజం. విలన్, హీరో ఇద్దరు మహా తెలుగులోళ్ళు. ఇద్దరు కూడా ఫిజికల్ వైలెన్స్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం, మైండ్ గా మారటంలో ఎక్స్పర్ట్స్. అలాంటి వాళ్ళు ఇద్దరు తలపడితే ఏంటి పరిస్థితి అనే విషయాన్ని సుకుమార్ ప్రెజెంట్ చేసిన విధానం అమోఘం అంతే. ఒక ఫిల్టర్ పెట్టుకుని చూస్తే విలను, హీరో ఎక్కువగా మాట్లాడుకుంటున్నట్టే అనిపిస్తుంది. ఫిల్టర్ తీసేసి చూస్తే ఆ మాటల్లోనే ప్రపంచ యుద్ధం కనిపించింది. ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఎత్తులేస్తూ ఉంటారు. చూడటానికి సింపుల్ స్ట్రాటజీ లానే అనిపిస్తాయి, కానీ దాని ఎఫెక్ట్ మాత్రం కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటది. ఆ రేంజ్ లో అల్లాడించాడు సుకుమార్ సినిమా స్క్రీన్ ప్లే ని. అలానే ఇంకో ప్రత్యేకత ఏమిటి అంటే, ఆ స్క్రీన్ ప్లే లో మన మైండ్ కి పనిపెట్టే క్యాలిక్యులేషన్స్, అటెన్షన్ అవసరమైన డీటెయిలింగ్స్ చాలానే ఉన్నాయి. కొంచెం టీజ్ చేద్దామని సీరియస్ గా చెప్పే ప్రయత్నం చేస్తే ఓ పట్టాన్ని అర్థం కూడా కాదు, కానీ అరటి పండు ఒలిచినట్టు పెద్ద పెద్ద ఎఫెక్టుల్ని, థియరీల్ని కూడా సింపుల్ గా అర్థమయ్యేటట్టు చూపెట్టేశాడు. నిజంగా ఈ విషయానికి సంబంధించి మాత్రం సుకుమార్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. సినిమా మొదలైన తర్వాత టైటిల్స్ పడ్డ దగ్గర నుంచి అటెన్షన్ తీసుకోవడం మొదలు పెడతాడు సుకుమార్. ఆ టైటిల్స్ పడుతున్న తీరును చూసే ఆడియన్స్ సుకుమార్ ని పొగుడుతూ కేకలు పెట్టడం వెరీ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఆ తర్వాత హీరో ఇంట్రడక్షన్ ఇవన్నీ కొంచెం మామూలుగా నడిచిపోయినట్టు అనిపిస్తాయి, కానీ ఎప్పుడైతే హీరో రివెంజ్ గేమ్ మొదలు పెడతాడో అక్కడ సినిమాతో కనెక్ట్ అయిపోతాం. ఆ తర్వాత సినిమా అయిపోయినా కూడా డిస్కనెక్ట్ కాలేం, ఆ సినిమాని వెంట తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాం. సుకుమార్ ఈ సినిమాలో లవ్ ట్రాక్ ని కూడా సూపర్ గా రాశారు. అందులో ఎమోషనల్ మైండ్ గేమ్ ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ ట్రాక్ ని సుకుమార్ నడిపించిన విధానం. ఆ లవ్ ట్రాక్ లో స్పెషల్ అటెన్షన్ 2 పాటలు తీసుకుంటున్నాయి, ఫాలో లవ్ మీ అగైన్. సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు పర్ఫెక్ట్ గా పాట పడితే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో ఈ 2 పాటలు ఈ సినిమాలో చూపిస్తాయి. ముఖ్యంగా లవ్ మీ అగైన్ సాంగ్ లో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ ఉంటది, అండ్ ఆ ఎమోషన్
అబ్బాబ్బా మామూలుగా ఉండదు, చూసి ఎంజాయ్ చేయాల్సిందే. అలానే విలన్ కి హీరోకి మధ్య వచ్చే సీన్స్ అన్ని కూడా సూపర్ గా ఉంటాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందర వచ్చే సీన్ అయితే అరాచకం అంతే. జూనియర్ ఎన్టీఆర్, జగపతి బాబు ఏ మ్యాక్ చేశారంటే మైండ్ బ్లోయింగ్ అంతే. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమాని చాలా ఇంటెలిజెంట్ గా ప్యాక్ చేశారు సుకుమార్. అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి, అవన్నీ పెద్దగా గుర్తింపుకు రావు. కానీ ఒక విషయం మాత్రం నన్ను కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్తున్నాను. బేసిక్ ఏంటి అంటే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్ గురించి ప్రమోషన్ లో చాలా బాగా చెప్పారు. ఆ ఎపిసోడ్ సూపర్ గా ఉంటుంది, అందరూ కనెక్ట్ అయిపోతారు అనేసి. బట్ ఆ సీన్ ని సింపుల్ గా తేల్చేశారు అనిపించింది. ఇంకా ఎమోషనల్ డెప్త్ ఆ సీన్ లో వర్కౌట్ అయితే బాగుండేది అనిపించింది. సినిమా మొత్తం మీద కొంచెం నిరుత్సాహపరిచిన అంశం ఇదే. మిగతా అన్ని విషయాలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి, సూపర్ గా ఎంటర్టైన్ చేశాయి. దాదాపు 3 గంటల సేపు ఉన్న ఈ సినిమాలో చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే కొంత బోర్ ఫీల్ అవుతాం. ఎక్కువగా సుకుమార్ స్క్రీన్ ప్లే తో కనెక్ట్ అయిపోయి ఎన్టీఆర్ మ్యాజిక్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సాంకేతికంగా అన్ని విభాగాలు ది బెస్ట్ వర్క్ చేశాయి. దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, పాటలు, విజయ్ కే చక్రవర్తి గారి సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, రవీంద్ర గారి ఆర్ట్ వర్క్ అన్ని కూడా మంచి ఇంప్రెషన్ తీసుకుంటాయి. క్యారెక్టర్స్ కూడా చాలా బ్రహ్మాండంగా డిజైన్ చేశారు సుకుమార్. ఈ సినిమాలో కనిపించే ప్రతి పాత్ర కూడా చాలా ఫ్రెష్ గా మనల్ని పలకరించింది. ఎన్టీఆర్ గెటప్ తో ప్రమోషన్ లో ఆకట్టుకున్నాడు, కానీ సినిమాలో ఆయన గెటప్ గురించి ఎక్కువ ఆలోచించాం. ఎందుకంటే అభి అనే పాత్రని ఫాలో అవుతూ ఉంటాం. అంత బాగా లీనమైపోయి బ్రహ్మాండంగా నటించారు. జూనియర్ యాక్షన్ మ్యాజిక్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు ఎవరైనా సరే. రకుల్ ప్రీత్ సింగ్ కూడా సర్ప్రైజ్ చేసింది, చాలా బాగా యాక్ట్ చేసింది. తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంది, పర్ఫెక్ట్ గా అదరగొట్టేసింది. జగపతి బాబు గారు నాన్నకు ప్రేమతో సినిమాకి ఆయన హీమెన్. ఎందుకంటే ఈ సినిమాకి ఆయన కూడా ఓ పెద్ద స్ట్రెంగ్త్. మామూలుగా పెర్ఫార్మ్ చేయలేదు, అల్టిమేట్ అంతే. వీళ్ళు కాకుండా రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీనివాస్ అవసరాల, రాజీవ్ కనకాల సహా మిగతా నటీనటులందరూ కూడా వారి పాత్రలు తగ్గట్టు బాగానే నటించారు. మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే నిజంగా ఈ సినిమా ఓ సర్ప్రైజింగ్ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్. జూనియర్ ఎన్టీఆర్, సుకుమార్ కలిసి ఊహించని విధంగా సర్ప్రైజ్ చేస్తారు, థ్రిల్ చేస్తారు. డోంట్ మిస్ ఇట్. నాన్నకు ప్రేమతో సినిమాకు నేనిచ్చే రేటింగ్ ఏమిటో సినీబీ మూవీ రేటింగ్ యాప్ లో చూసి తెలుసుకోండి. ఈ యాప్ స్టోర్స్ లో అవైలబిలిటీలో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇది నాన్నకు ప్రేమతో సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బియాన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.